ప్రణాళిక వేశాడో అది ఎదురుస్తోంది. ప్రారంభమైంది. వెంటనే గర్వము అహంకారము యుక్తాయుక్త విచక్షణని తొక్కేస్తాయి. కాబట్టి వెంటనే తన భటుల్ని పిలిచన్నాడు, ఎవరా గంధర్వులు అడ్డొచ్చిన వాళ్ళని మట్టు పెట్టి పందిళ్ళేయండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు, కలిగిపడ్డారు. యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళు ఆకాశంలోంచి లక్షల మంది దిగిపోయారు. దిగిపోయి ఘోరమైన పోరు ప్రారంభమైంది. ఎక్కడ తట్టుకుంటారు వాళ్ళు? 1,00,000 మంది భటులతో వచ్చాడు పటాటోపంగా. వాళ్ళు లక్షలతో వచ్చారు. తట్టుకోలేక తాను యుద్ధానికి బయలుదేరాడు. కర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. దేనికోసం వచ్చాడు? ఏం చేస్తున్నాడు? ధర్మం జోలికెడితే వచ్చే పరిణామాలు అలా ఉంటాయి. ఇప్పుడు కర్ణుడు యుద్ధం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆయన చెయ్యగలిగినంత యుద్ధం ఆయన చేశాడు. చాలామందిని పడగొట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ కర్ణుడు ఏమిటి ఇంత పటాటోపంతో యుద్ధం చేస్తున్నాడని వాళ్ళందరూ కలిసి ఒక్కసారి వచ్చి కర్ణుడి మీద పడిపోయారు. పడిపోయి కర్ణుడి యొక్క సారథిని చంపేశారు. గుర్రాలన్నింటినీ చంపేశారు. విల్లు విరిచేశారు, చేతిలోది లాగేసుకొని. 2 చక్రాలు ఊడబెరికేశారు. ఆ రథం యొక్క నొగలు ముక్కలు ముక్కలు చేసేశారు. ఒకడు జెండా పీకేసి విరిచేశాడు. ఒకడు ఇరుసు విరగ్గొట్టేశాడు. ఒకడు రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఇంతమంది వచ్చి పడిపోయారు కర్ణుడి మీద. ఆ కర్ణుడు వీళ్ళతో యుద్ధం చేయడం సాధ్యం కాదని అక్కడే వికర్ణుడు ఉంటే ఆ వికర్ణుడి రథం ఎక్కి యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దుర్యోధనుడు మాత్రం తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. చిత్రసేనుడు అన్న గంధర్వరాజు ఇది చూసి ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని రథం మించి ఈడ్చి నేల మీద బారేసి కొంత దూరం ఈడ్చుకుపోయాడు. ఈడ్చుకుపోయా 2 చేతులు వెనక్కి పెట్టి పెడరెక్కల కింద కట్టేయండిరా వీడి చేతులు అన్నాడు. 2 చేతులు కట్టేసి మామూలుగా కాదు, జుట్టు అట్టుకుని నేల మీద ఈడ్చుకుపోతున్నాడు. దుర్యోధనుణ్ణే ఇలా ఈడ్చుకుపోతుంటే ఇంకా మిగిలిన వాళ్ళని ఊరుకుంటారు. వాళ్ళు ఇంతమందిని బంధీకృతుల్ని చేసి ఆకాశంలో ఎత్తుకుపోతున్నారు. వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోయి అక్కడ కారాగారంలో పెడతారు. అందుకని అక్కడికి తీసుకుపోతున్నారు. తీసుకుపోతుంటే ఈ మిగిలిన భటులు సరోవరం దగ్గర ధర్మరాజు గారు ఉన్నాడు అవతల యాగం చేసుకుంటూ కదా, వీళ్ళందరూ అక్కడికి పరిగెత్తారు. పరిగెత్తి ధర్మరాజా దుర్యోధనుణ్ణి కట్టి పట్టుకుపోతున్నారు కాబట్టి నువ్వు జోక్యం చేసుకుని కాపాడు అని అడిగారు. వెంటనే భీముడి వంక చూశాడు. వెంటనే భీముడు అన్నాడు, కాగల కార్యం గంధర్వులు తీర్చేశారు. ఇది సామెత అయిపోయింది భారతంలో. చాలా సామెతలు భారతంలోంచి వచ్చాయి. ఆనాడు మనని అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపించి అరణ్యంలో ఇన్ని కష్టాలు పడేటట్టు చేశాడే వాడు అసలు ఈ దేశపు కారాగారం కాదు, ఎక్కడ దేశపు కారాగారానికో పోతున్నాడు. అవ్వలసింది అలా అవని. అన్నయ్య యుద్ధానికి వెళ్ళామంతు మనం ఎలాగో చేయలేదు, నువ్వు ఎలాగో చేయనివ్వలేదు, కనీసం వాళ్ళన్నా పట్టుకెడుతున్నారు. మనం ఊరుకుంటే చాలు. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమని మాత్రం అనకు. ఎందుకో తెలుసా? మనం చెయ్యింది వాళ్ళు చేసేసారు, ఊరుకో చాలు అంటే. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే బయట వాళ్ళు ఎంతమంది అయినా మన మీదకి యుద్ధానికి రావచ్చు, కానీ మనలో మనం ఎప్పుడూ దెబ్బలాడుకునే అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. బయట వాళ్ళు వచ్చి మన మీద పడినప్పుడు మనం 105 మంది సోదరులం. ఒరే దుర్యోధనుడు మన సోదరుడురా, ఆ సోదరుడు అంత ఇబ్బంది పడుతుంటే కాళ్ళు చేతులు కట్టి జుట్టు పట్టి ఈడ్చుకుపోతుంటే రాణులందరినీ బంధించి తీసుకెళ్ళిపోతే భటులొచ్చి శరణాగతి చేస్తే రక్షించని నాడు మన యొక్క ప్రజ్ఞాపాఠవాలకే అర్థం ఎక్కడుంది? ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఇలా కూర్చోవడానికి వీల్లేదు. భీముడా, నువ్వు, అర్జునుడు, నకుల సహదేవులు వెంటనే లేచి బయలుదేరి గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనాదుల్ని విడిపించి తీసుకురండి. అది ఆయన ధర్మం. అది వాళ్ళని ఇప్పుడు కాపాడుతుంటుంది. వెంటనే భీమార్జునులకు మనసులో ఇష్టం ఉండనివ్వండి, లేకపోనివ్వండి, కాపక్ష్యంతో వాళ్ళు యుద్ధం చేయరు. వాళ్ళు అలా ప్రవర్తించరు. అలా ప్రవర్తించేది శకుని, అలా ప్రవర్తించేది కర్ణుడు, అలా ప్రవర్తించేది దుర్యోధనుడు తప్ప అలా ధర్మరాజు గారు ప్రవర్తించారు. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత భీమార్జునునకుల సహదేవులు ప్రవర్తించరు. అది ఏది చెయ్యి, సమ్మతి కానీ అసమ్మతి కానీ త్రికరణ శుద్ధిగా ఉండాలి. సమ్మతితో ఉన్నట్లు నటిస్తూ అసమ్మతితో ఉండద్దు, అసమ్మతి ఉన్నట్లు నటిస్తూ సమ్మతితో ఉండద్దు. ఏదైనా అభిప్రాయము స్పష్టముగా ఉండాలి, నువ్వు చేసేది స్పష్టంగా ఉండాలి తప్ప రెండిటి యందు కాపక్ష్యముతో రుజుత్వం లేకుండా మాత్రం ఉండకూడదు. వెడతామన్నారు, అలాగే వెళ్ళారు. వెళ్ళి గంధర్వులతో యుద్ధం ప్రారంభం చేశారు.
భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. బళ్ళాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రములను అర్జునుడు ప్రయోగించి కొన్ని లక్షల మంది గంధర్వుల్ని పడగొట్టాడు. ఇక ఇలా కాదు, ఈ దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, రాణుల్ని వీళ్ళందరినీ కూడా కట్టకట్టి మనం ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోతే ఇబ్బంది ఉండదని చెప్పి ఆకాశ మార్గంలో చాలా దూరంగా తరలించేస్తున్నారు. అర్జునుడు చూశాడు, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతారో గంధర్వలోకానికన్న ఉద్దేశ్యంతో తన బాణముల చేత ఆ గంధర్వులు దుర్యోధనాదుల్ని తీసుకెళ్లడానికి వీలు లేని బాణ పంజరాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ బాణ పంజరాన్ని గంధర్వులు దాటలేకపోయారు. అప్పుడు ఆ చిత్రసేనుడు అన్న గంధర్వరాజు మాయాయుద్ధం మొదలుపెట్టాడు. ఆయన కనపడకుండా యుద్ధం చేస్తాడు. అర్జునుడు ఎంత మాయాయుద్ధం చిత్రసేనుడు చేస్తున్నా ఆయన ఉన్న చోటు నుంచి వస్తున్నటువంటి శబ్దములు ఆనవాలుగా బాణములు వేసి ఆయన శరీరాన్నంతటినీ డొళ్ళగొట్టాడు. అప్పుడు ఆ చిత్రసేనుడు నలుగుడు పడిపోయిన శరీరంతో అర్జునుడికి కనపడ్డాడు. కనబడి, ఓ అర్జున, మనిద్దరం బాల్యమిత్రులం, నీకు అపకారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి ఈ దుర్మార్గపు దుర్యోధనుడు, ఈ శకుని, ఈ కర్ణుడు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఘోషయాత్రకి? వీళ్ళేదో అరణ్యానికి వచ్చి సంతోషంగా కాలక్షేపం చేయడానికో ఆవుల్ని కాపాడడానికో వచ్చిన వాళ్ళు కారు, మిమ్మల్ని అవమానించడానికి వచ్చారు. వీళ్ళు మిమ్మల్ని అవమానించడానికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు వీళ్ళ పన్నాగం జరగకూడదని నన్ను పంపించాడు, వీళ్ళని బంధించి తీసుకురమ్మని. దైవము ఫలితమునిచ్చిన తరువాత కదా తెలిసింది. ముందు తెలిసిందా? తెలుస్తుందా? తెలియదు. అందుకని వీళ్ళని బంధీకృతుల్ని చేశాం. నువ్వు అనుమతించు, అడ్డుపడకు, వీళ్ళని తీసుకెళ్లి దేవేంద్రుడి దగ్గర ప్రవేశపెడతా అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మా అన్నగారి మాట ఉల్లంఘించడానికి వీల్లేదు, ఆయన ఆజ్ఞ శిరోధార్యం, మహానుభావుడు ధర్మరాజు. ఒరే, వెళ్ళి దుర్యోధనాదుల్ని విడిపించి తీసుకురండి అన్నాడు. నువ్వు దుర్యోధనాదుల్ని తీసుకుని మా అన్నయ్య దగ్గరికి రా, మా అన్నగారు ఏం చెప్తే చేద్దాం. సరే, వెంటనే తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారు చిత్రసేనుడికి నచ్చ చెప్పి పంపించేశాడు. దుర్యోధనుడికి కట్లు విప్పేయమని భీమసేనుడితో చెప్పి కట్లు విప్పించి, మెత్తటి పులి చాలా గొప్పగా మాట్లాడతాడు, నాయన ఇటువంటి సాహస కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యకు సుమా. ఇటువంటి సాహస కార్యక్రమాలంటే ఎటువంటి సాహస కార్యక్రమాలు అర్థం కాదేంటి ఇంక దుర్యోధనుడికి. ఎలాగో అలా బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏ ద్రౌపదీదేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక ద్రౌపదీదేవి మా ఆయన పెట్టిన భిక్ష, మీ ప్రాణాలు, మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు. తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చి, ఏ ద్రౌపదీదేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక ద్రౌపదీదేవి మా ఆయన పెట్టిన భిక్ష, మీ ప్రాణాలు, మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు. తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చి వాళ్ళందరూ బాధపడతారనుకున్నాడు, తను బాధపడ్డాడు. జీవితంలో పొందని అవమానం, అంత భయంకరమైన అవమానం పొందాడు. తిరుగులేదు, అర్జునుడిని చంపేస్తాడనుకున్న కర్ణుడు ఏమయ్యాడు? యుద్ధభూమిని విడిచిపెట్టి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. నిజానికి విజయమో వీరస్వర్గమో వదిలిపెట్టి వెళ్ళిపోవడం సమర్థనీయం కాదు. ఏ కారణం చేత కూడా ప్రాణమే పోయినా యుద్ధం చేయవలసింది యథార్థానికి. కానీ మరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? అయినప్పుడు ఇంత జరిగిపోయిన తరువాత ఏడుస్తూ దిగులు పెట్టుకున్నటువంటి మనస్సుతో శిబిరానికి తిరిగి వచ్చాడు. ఏమీ చెయ్యలేక, ఎవరితో మాట్లాడకుండా, ఎంత పటాటోపంతో, ఎంత అల్లరి చేద్దామని వచ్చాడు, ఎంత పెద్దగా అక్కడ తన యొక్క వైభవాన్ని ప్రకటించాలని వచ్చాడు. అలాంటి వాడు రేపు శిబిరం ఎత్తి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడంటే ఊరుకుంటాడేమో, ఊళ్ళో వాళ్ళు వీళ్ళని చూస్తూనే అవు పాపం ఒంటి నిండా దెబ్బలు, బాగా వాచింది కూడాను, ఆ రాణుల ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో, జుట్టు పట్టి ఇచ్చేశారట రాజుగారిని అని కథలుగా చెప్పుకుంటారా? చెప్పుకోరా? ఒకడా ఇద్దరా? ఎంతమందిని తీసుకొచ్చాడు? పైగా ఒక్కడే వస్తే ఇంకోలా ఉండను. ఇది బాగా ప్రచారం చేయడానికి ఎంతమంది అవసరమో అంతమందిని తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి చెప్పరు, మిగిలిన వాళ్ళు లేరు అని అడిగితే వాళ్ళందరూ చచ్చిపోయారంటారు. ఎందుకు చచ్చిపోయారంటే చెప్పరు ఇవన్నీ. మరి కర్ణుడు ఉన్నాడు కదరా మీ దగ్గరంటే, ఇంకెక్కడ కర్ణుడు ఎప్పుడో పారిపోయాడని చెప్పరు.
దుర్యోధనుడు ఏం చేశాడంటే ఏం చేయలేడు, జుత్తట్టుకు ఈడ్చుకుపోయారని చెప్పరు. మరి వీళ్ళు ఎలా బతికి వచ్చారంటే ధర్మరాజు గారు కాపాడాడు, అర్జునుడు రక్షించాడని చెప్పరు. ఎవరి ప్రతాపాలు, ఎవరి పౌరుషాలు, ఎవరి గౌరవాలు ప్రచారంలోకి వస్తాయి, ఎవడు అవమానపడుతున్నాడు. ఇవన్నీ ఇంటికెళ్ళాలనేటప్పటికీ తలుచుకు 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 ఎంత బాధ. అటు ఇంటికెళ్ళలేడు. అలాగనే అరణ్యంలోనే ఉండిపోతే ధర్మరాజుకి తనకి ఏమిటి తేడా? ఇది తను వేసుకున్నది, అది ఆయనకి తాను వేసింది. ఇద్దరు అక్కడే కూర్చోవాలంతే. ఇంకా ఆయనకే హాయిగా యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, తపస్సు చేస్తాడు, మంచి మాటలు వింటాడు. ఆయన ధర్మరాజు గారు. అడవిలో ఉన్న ఎవరైనా వస్తారు, ఈయన అడవిలో ఉన్న ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? కాబట్టి మనసు ఎంత వ్యాకులత పొందుతుంది. శిబిరంలో లోపలికి పోయి ఒక్కడు మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో కర్ణుడు వచ్చాడు. వచ్చి పడుకున్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దుర్యోధనుడిని ఉద్దేశించి పరమ సంతోషంతో మాట్లాడాడు. మనుజవరేణ్య చూడ అతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గునే పటు విక్రమాన్వితుల క్రోధ నిబద్ధుల కామరూపులం చెనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టివారి నేపున దునుమాడి గెలిచితివి విభూతిలర్పగా నీవు తమ్ములు. అబ్బబ్బబ్బబ్బ దుర్యోధన మహారాజా, వీరుడంటే నువ్వయ్యా, ఎంత గొప్పవాడివి నిజంగా. మనుజవరేణ్య చూడ అతిమానుషమెమ్మెయి కయ్యమందు కలుగునే. ఇంత అతిమానుషమైనటువంటి యుద్ధాన్ని అసలు ఎలా చేశావయ్యా? ఎంత గొప్ప యుద్ధం చేశావు, ఎలా గెలిచావయ్యా వాళ్ళందరినీ? క్రోధ నిబద్ధుల పటు విక్రమాన్వితుల కామరూపులం చెనయగవచ్చునే ఖచరసింహుల నీరికి. ఆ గంధర్వులు వాళ్ళేం సామాన్యుల? అయ్య బాబు, ఏం విక్రమం వాళ్ళది, ఎంత కోపం వాళ్ళకి. పైగా కామరూపులు, రూపు మార్చేసుకుంటున్నారు, కనపడరు. అలాంటి వాళ్ళని తమ్ముళ్లతో కలిపి ఓడించేశావు. ఎంత గొప్పవాడివయా నువ్వు. అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతి అలర్పగా నీవు తమ్ములు. దుర్యోధన, నువ్వు తమ్ముళ్ళు కలిసి ఎలా గెలిచారయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నీవు చూడగా అనంతములై ఖచరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్ వడినన్ను నేనునున్ కుప్పలు గోలవేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించే సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. అసలు నేనే గెలుద్దును దుర్యోధన, కానీ నువ్వు చూసావు కదా, ఎంతమందినో పడగొట్టాను గంధర్వుల్ని, కానీ ఏం చేయను? మిడతల జంటులో వచ్చి మీద పడిపోతే. అసలు ఎవడైనా రథాన్ని విరగొడతాడు, వీళ్ళేమిటి? రథం కాదు కదా, రథానికి సంబంధించిన అన్నిటినీ ముక్కలు చేశారు. ఏం చేయని ఇంతమంది చుట్టుముడితే ఒక్కడినైపోయాను. అందుకని ముందు నన్ను నేను రక్షించుకోవాలి. ఆత్మరక్షణం కన్నా మనిషికి కావలసిందే ఉంది. అదే పనిగా యుద్ధభూమిలో వాళ్ళకి ఎదురు తిరిగి చచ్చిపోతే వచ్చేదే ఉంది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న ఇంకో శుభవార్త వింటాం. అందుకని యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. లేకపోతే విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు. కానీ ఎంత గొప్ప యుద్ధం చేసావు దుర్యోధన, ఎలా గెలిచావయ్యా వాళ్ళని, ఎలా తిరిగి వచ్చావయ్యా నువ్వు మీ తమ్ముళ్ళు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఎంతో సంతోషకరమైన ముఖంతో పొగుడుతున్నాడు. ఎలా ఉంటుంది దుర్యోధనుడికి? అసలు పొగుడుతున్నవాడు కర్ణుడు, పైగా తాను గెలవలేదు, విడుదల చేయించినవాడు ధర్మరాజు గారు. ఆయన మాటలు లోపల గుచ్చుకుంటూ ఉంటే కర్ణుడి మాటలు పైన గుచ్చుకుంటున్నాయి. దెబ్బల మీద కారం రాసినట్టుంది. ఆయన ఏమిటి కర్ణుడు ఇలా మాట్లాడతాడు? నేను గెలిచానంటాడు. నేను ఎక్కడ గెలిచాను? నా బుర్రా ఓడిపోయి నేను తిరిగి వస్తే అనుకుని, ఓహో వీడు యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోయాడు కదా, వీడికి తెలియదు అనమాట అసలు ఏం జరిగిందో. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ అంటే ఈలోగా కథంతా నడిచిపోయింది. అందుకని నేను గెలిచొచ్చి పడుకున్నాను అనుకుంటున్నాడు. అనుకుని చచ్చినదే పెద్ద చావు అవమానంతో. ఇప్పుడు నేను గెలవలేదయా, వాళ్ళు విడిపించారని తన కథ తానే చెప్పడం ఇంకెంత పెద్ద చావు. దుర్యోధనుడు లాంటి వాడి ఎంత అవమానం అది. ఇప్పుడు ఎవరక్కడ అని పిలిచి చెప్పండి ఏం జరిగిందో అంటే ఏం బాగుంటుంది? మళ్ళీ తన ఎదురుకుండా. అందుకని తనే చెప్పాలి. అందుకని తలకాయ ఉంచుకొని చాలా తక్కువ కంఠంతో, ఏం గెలవడమయ్యా బాబు, నేనేం గెలవలేదు, ఓడిపోయాను. వాళ్ళు నన్ను జుత్తు పట్టుకు ఈడిచేశారు, రెక్కలు కట్టేశారు, రాణుల్ని పట్టుకుపోయారు, ఆకాశంలో అంత ఎత్తుకు పట్టుకుపోయి గంధర్వలోకానికి పట్టుకుపోదాం అనుకున్నారు.
ఎక్కడి నుంచో మహానుభావుడు ధర్మరాజు గారు పంపిస్తే వచ్చాడయా. భీముడు అర్జునుడు వాళ్ళు బ్రహ్మాండమైన యుద్ధం చేసేశాడు. అర్జునుడు ఆ చిత్రసేనుడిని డుల్లగొట్టేశాడు, సైన్యాన్నంతటినీ పడగొట్టేశాడు, దివ్యమైనటువంటి అస్త్రములు వేశాడు. వేసి నన్ను తీసుకుని ధర్మరాజు దగ్గరికి వెడితే ధర్మరాజు గారు నచ్చ చెప్పి విడిపించి ఆఖరణో మాట అన్నాడయ్యా, ఇలాంటి సాహసాలు ఇప్పుడు చేయకన్నాడు. అలాగేనని చెప్పి వచ్చాను, నువ్వేమో ఇప్పుడు వచ్చావు కర్ణ అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అర్జునుడు గెలిచాడన్న మాట కర్ణుడికి ఎలా ఉంటుంది? అసలు బయలుదేరింది ఎందుకు 13 ఏళ్ళు ఆగలేక? అర్జునుడితో యుద్ధం చేద్దామని కదా. 2 మాటలు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఇప్పుడు మరీ దారుణం, అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోవడం కాదు, ఎవరితో తాను యుద్ధం చెయ్యలేక ఓడిపోయాడో వాళ్ళని అర్జునుడు గెలిచి తన వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు ఇది మరీ బాధాకరమైన విషయం కాదు. కానీ అబ్బా అలా జరిగిందా, సమయానికి నేను లేకపోయాను, నిజమే నేను ఓడిపోయాను అన్నాడు అనుకోండి కర్ణుడు. ఈ కర్ణుడిని నమ్ముకుని బయలుదేరుతున్నాం, వీడు రేపు పొద్దున భారత యుద్ధం జరిగినా ఇంతే కదా. వీడు గెలవలేని వాళ్ళని అర్జునుడు గెలిచేశాడు అంటే వీడు అర్జునుడిని గెలుస్తాడా? గెలవడు కదా. ఈ మిత్రుడు గెలవలేడు. గెలవనప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని అనుకోడు దుర్యోధనుడు. అలా అనుకుంటే యుద్ధం జరుగుతుందా? ఇంకా యుద్ధం జరగకపోతే మళ్ళీ తనకి ఎన్ని మాటలు పోనివ్వండి, మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళాలి. ఏమిటో ఆ మాత్సర్యానికి అంతు లేదంతే కర్ణుడికి. ఇంకా ఎలాగైనా మళ్ళీ యుద్ధానికి వెళ్ళి నేను అర్జునుడిని చంపేస్తానంటాడు. రాజ్యమంతటా న్యాయం ఉండాలి, రాజ్యమంతటా ధర్మం ఉండాలి. అది అరణ్యంలోనైనా సరే తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోవని ఎవ్వరు అడుగు ముందుకెయ్యరు. అందువల్ల వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. అది నీ గొప్పతనమేగా. ఇక అలా బ్రతుకుతున్న వాడు నీ దేశంలో ప్రజల కింద లెక్కకొస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రభువు మాన మర్యాదలు కాపాడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అదృష్టం పండింది, నిన్ను కాపాడుకోగలిగారు. నువ్వు భిక్ష పెడితే, నువ్వు రాజ్య పరిపాలన ఇంత బాగా చెయ్యగలిగితే క్షేమంగా ఉన్న పాండవులు ఇన్నాళ్ళకి నీ క్షేమానికి ఒక చిన్న కార్యం చేసి పెట్టారు. అది వాళ్ళ గొప్ప ఏమిటి? అది వాళ్ళ కర్తవ్యం. అసలు అలా వాళ్ళు ఉండగలిగారంటే నీ వల్లే. కాబట్టి ఇప్పుడు నీకేమర్థం అవ్వాలి? నీ వలనే వాళ్ళు అలా ఉండగలిగారు అని అర్థం అవ్వాలి. కాబట్టి నువ్వు సంతోషించవలసిన విషయం. ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇంత తాపత్రయం అంటే నువ్వెందుకు వెళ్ళిపోయావు అన్న మాట రాకూడదు. అందుకని పాండవులు గొప్ప చేశారనుకో, అసలు వాళ్ళు చేయడానికి కారణం నువ్వంత ధైర్యంగా అలా ఎందుకు పరిపాలిస్తున్నావు? నీ వెనక నేను కింద పడ్డా పైన ఉన్నానన్నవాడిని ఇంకెవరేం చేయగలరండి? పోనీ అక్కడతో ఊరుకోలేదు. రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన జనులకే అటువంటి కర్తవ్యం ఉంటే దుర్యోధన మహారాజా, పాండవులకు ఆ కర్తవ్యం ద్విగుణీకృతంగా ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నీకు దాసులు. నువ్వు జూదంలో వాళ్ళని గెలిచావు. దాసులు ఏం చెయ్యాలి? తమ యొక్క ప్రభువుని కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీ దాసులు ఏం చేశారు? తమ ప్రభువుని కాపాడుకున్నారు. ఇందులో పాండవుల గొప్ప ఏముంది? వాళ్ళు చెయ్యవలసింది చేశారు. ఇది చేయలేకపోతే తప్పు. మరి తను చేయింది అంటే తనది తప్పు కాదు. ఎందుకో తెలుసా? యుద్ధంలోకి వెళ్ళి ప్రాణం పోగొట్టేసుకోవాలా? ప్రాణమే పోగొట్టుకోకర్లేదు. యుద్ధంలో ఓడిపోయినప్పుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అదో మర్యాద, అదో గౌరవం. యుద్ధంలో అలా చేస్తారు కాబట్టి వెళ్ళాను. ఇప్పుడు వచ్చానే, అప్పటికి నువ్వు అలాగే ఉంటే ఇప్పుడు మళ్ళీ చేద్దాను యుద్ధం, అది దాని అర్థం. కానీ ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఏమైంది? వాళ్ళు రక్షించేశారు, వాళ్ళు ఓడించేశారు. వాళ్ళు ఓడించేశారంటే అది వాళ్ళ గొప్ప ఏమిటి? నీ పరిపాలన. 2, అది వాళ్ళ కర్తవ్యం. దాసులు లేకపోతే ధర్మం పోతుంది. ధర్మం ధర్మరాజు గారికి ఇష్టం, అందుకు చేశాడు, తన పంతం చేశాడు. అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద చేసేసారని, నీకేదో ఇబ్బంది వచ్చేసిందని, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళేదో నిన్ను గట్టెక్కిచ్చేశారని అలా ఆలోచిస్తాయేంటి? అలా ఆలోచించడానికి అక్కడ పెద్ద విషయం ఏం లేదు. నువ్వు హాయిగా ఉండు అని ఆ దుర్యోధనుడితో అన్నాడు. ఒక అల్ప మనుజుక్రియ సోమకులోత్తమ, నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరంబు అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. ఎంత చెప్పినా దుర్యోధనుడు మాట అన్నాడు. అబ్బే నువ్వు ఎన్ని చెప్పినా కర్ణా, నాకేమిటో అంత బాగా అతకట్లేదు. అలా వాళ్ళు దాసులు, వాళ్ళు నా ప్రజలు, నన్ను కాపాడాలి అలా అనిపించట్లా జరిగింది. ఆ చట్టంలో ఇమట్టల్లా. ధర్మరాజు ప్రాణభిక్ష పెట్టి నన్ను విడిచిపెట్టిన తర్వాత అక్కడే భూమికి పెద్ద వివరం గొయ్యి ఏర్పడి అందులో నీ పడిపోతే బాగుండేది.
ఇక నేను హస్తినాపురానికి రాను, నువ్వేమైనా చెప్పు, నేను ఇక్కడ ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తాను, ఇక ఈ శరీరంతో రాను. అడవికి వెళ్ళాడు పెద్ద ఘోషయాత్ర కింద, పాండవులు ప్రాణభిక్ష పెడితే తగుదనమ్మా అని తిరిగి వచ్చాడంటారు చూసిన వాళ్ళు, నేను రాను అంటే కర్ణుడు అంటాడు, ఒక అల్పమనుజుక్రియ సోమకులోత్తమా నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరం బకట విడువ తలపనగునే. ఇక్కడ కూడా పాండవుల మీద శ్లేష, ఎవరు వదిలిపెట్టాలి? ఒక అల్పమనుజుక్రియ, సామాన్యుడు, అతి సామాన్యుడైనటువంటి మనిషి కష్టాలకి తప్ప జీవితంలో సుఖమన్నది ఒకటి ఉంటుందని కలలో కూడా అనుకోలేని వాడు ఇక కష్టాన్ని తట్టుకోలేక ప్రాణం వదిలేస్తానంటే ఏమో. నిజానికి అలా నచ్చ, ఎవరు అనకూడదు. కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 ఏళ్ళు కష్టాలు వచ్చినా కూడా ప్రాణం వదిలిపెట్టకూడదు, చిట్ట చివరైన శుభవార్త వింటాడు. కాబట్టి నువ్వెందుకు విడిచిపెడతావు ప్రాణాలు? ఏమనుకుంటున్నావు నీ శరీరం అంటే? అదేం మామూలు శరీరం అనుకుంటున్నావా? నీ శరీరం దేనికి పుట్టిందో తెలుసా? నీ శరీరం పుట్టింది అసలు నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరంబు, అపారమైన సుఖాలు భోగాలు పొందడానికి వచ్చింది ఆ శరీరం. అందుకే నువ్వు అలా పుట్టావు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు తగిలించుకుందామన్నా భోగాలు సుఖాలు, రాజ్యాలు గెలిచినా రాజసూయం చేసినా కష్టాల కోసం పుట్టిన శరీరాలవి, అందుకే అడవికి పోయారు. నీ శరీరం అలా కష్టాలు పడేది కాదు, అందుకే కారాగారానికి తీసుకెడదామని వాడనుకున్నాను, మళ్ళీ తిరిగిలా వచ్చేసి చూసావా. అంటే దైవం ఏం చెప్తోంది? సర్వదా సుఖపడడానికి వచ్చిన వాడివి నువ్వు బాధపడ్డాన్ని నేను అంగీకరించానని దైవము నిన్ను రక్షించినట్టయిందా కాదా? అయ్య బాబోయ్, ఇంతకన్నా వితండవాదన ఉంటుందండి లోకంలో. అవతలవాడికి ఏదైనా కొంచెం ఊరట కల్పించవచ్చేమో, కానీ అప్పుడు కూడా పాండవులు కూడా అన్వయం అయ్యేటట్టుగా శ్లేష పెట్టి మాట్లాడటమే. కాబట్టి భోగం కోసం సుఖం కోసం వచ్చిన శరీరం దాన్ని వదిలిపెట్టేస్తానంటారు ఏమిటి? అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. విహితం ఏదో ఏది చెయ్యాలో తెలుసుకోకుండా చిన్న కష్టం వచ్చేటప్పటికి తట్టుకోలేని క్రమశిక్షణ లేని బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేస్తామేమిటి? శోకమగ్నుండవగు నిన్ను చూచి బెగడి అధిపా నీ తమ్ములను నేను అధిక దుఃఖ వహ్ని పల్పడమయ్యా మా వలన కరుణ కలిగి తీర్పవే ఇందర కౌరవేంద్ర. నువ్వు ఇలా శోకంతో అలమటించిపోతుంటే, ఇలా బాధపడిపోతుంటే, ఇలా సిగ్గుతో కుంచుకుపోయి లోపల గదిలోకి వెళ్ళిపోయి అలా మంచం మీద పడుకుని హస్తినాపురానికి వస్తాననవు, ఇక్కడ ఉంటాననవు, ఎవరితో మాట్లాడవు, ముఖమంతా ఎర్రగా అయిపోయి చీ అంటూ నిద్రపోకుండా అడు తిరిగి ఇటు తిరిగి బాధపడిపోతుంటే నేను సంతోషంగా ఉంటానా? నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారా? ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పు. కాబట్టి మనసు మళ్ళించుకో, రా హస్తినాపురానికి. బోరడన్ని సుఖాలు ఎదరున్నాయి నీకు. హస్తినాపురానికి వెడితే మళ్ళీ ఈ శరీరంతో ఎన్ని భోగాలు పొందొచ్చు. అసలు ఆ శరీరం ఉండడానికి కారణం ఎవరయ్యాడు? ఇప్పుడు ఆ భోగాలన్నీ ఎవరి భిక్ష? ధర్మరాజు గారి భిక్ష. అది గుర్తొస్తోంది దుర్యోధనుడికి. ఈయన హస్తినాపురానికి రమ్మంటాడు. అందుకని కర్ణుడు ఎన్ని చెప్పినా వెళ్ళడానికి దుర్యోధనుడు ఇష్టపల్ల. ప్రదోషవేళయింది. స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి విహిత కర్మలను పూర్తి చేసుకుని ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. సమాధివిష్టుడై దర్భాసనం వేసుకుని కూర్చునున్నాడు. మాట మంతి లేదు. అలా కూర్చునుండగా ఇక చూశారు, ఈయన ధ్యానంలో ఉన్నాడు, మనం ఇప్పుడు ధ్యానభంగం చేయకూడదని అందరూ పక్కకెళ్ళి దుర్యోధనుడికి మళ్ళీ ఎలా ఉత్సాహం కల్పించాలి, ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎలా కుట్రలు చేయాలి, మళ్ళీ ఎలా పాండవుల్ని బాధ పెట్టాలి. పాండవులు బాధపడితే తప్ప ఈయన సంతోషపడ్డారు. ఏం చెయ్యాలి అని బయట నిలబడి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అక్కడ కనపడని వాళ్ళు ఒకళ్ళు బాధపడ్డారు. ఎవరు వాళ్ళంటే రాక్షసులు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. వాళ్ళందరూ అత్యవసర సమావేశం ఒకటి నిర్వహించారు. ఒరేయ్, దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడు, అవమాన భారంతో ఉన్నాడు, హస్తినాపురానికి వెళ్ళే ఉద్దేశ్యంతో లేడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాడో ఏమో. శరీరం వదిలిపెట్టేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా దుర్యోధనుణ్ణి తీసుకొచ్చి మాట్లాడడం కుదరదు, మనం వెళ్ళి మాట్లాడడం కుదరదు. కాబట్టి ఒక ప్రయోగం చెయ్యాలి అని శుక్రాచార్యుల వారిని పిలిచారు. పిలిచి ఒక అభిచార హోమం చేయించారు. ఆ అభిచార హోమ కుండంలోంచి ఒక కృత్య ఆవిర్భవించింది.
ఆ కృత్య ఏ శాసనం మీద నన్ను సృజించారని అడిగింది. నువ్వు ఎవ్వరికీ కనపడకుండా ద్వైతవనంలో శిబిరంలో సమాధి స్థితిలో కూర్చుని ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఎలా ఉన్నవాణ్ణి అలా ఎత్తుకొచ్చేసి పాతాళ లోకంలో ప్రవేశపెట్టాడు. వెంటనే ఈ కృత్య వెళ్ళి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని కదిపి ఎవ్వరికంటా పడకుండా నిశ్శబ్దంగా పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిచాడు. ద్వైతవనంలో లేడు, పాతాళంలో రాక్షసుల మధ్యలో ఉన్నాడు. ఆ రాక్షసులందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. పాండవులైతే భయం కానీ రాక్షసులైతే భయం ఏముంది? కాబట్టి ఆ రాక్షసులందరూ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు. మహానుభావా, నువ్వు ఇలా శరీరాన్ని విడిచిపెడతానని చెప్పి హఠం చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మాకొక ఉత్తముడైన నాయకుడు కావాలి. వాడు మమ్మల్ని, మా అంశలలో పుట్టిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళ అంశంలో వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ యుద్ధరంగంలో నడిపించగలిగినటువంటి గొప్ప రాక్షసుడు మనుష్య శరీరంతో రావాలని మేము గొప్ప తపస్సు చేశాం. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మా యొక్క కోరికని మన్నించాలనుకున్నారు. అప్పుడు అనుగ్రహించారు, మీకొక నాయకుడిని పంపిస్తున్నాను అని. ఆ నాయకుడే నువ్వు మా అందరికీ నాయకుడవు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.